రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టీయూజేఏసీ ఉద్యమకారులను టీయూజేఏసీ రాష్ట్ర చైర్మన్ సుల్తాన్ యాదగిరి సలహా మేరకు ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో ఉద్యమకారులు రైటర్ సింగ్, ఖమ్మం ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీయూజేఏసీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాలు చిలుక శారద మాట్లాడుతూ, ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో నివసిస్తున్న పేదల గుడిసెలను కూల్చివేయడాన్ని తక్షణమే నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూహీనులకు వెంటనే పట్టాలు ఇచ్చి వారికి న్యాయం చేయాలని ఆమె కోరారు. అలాగే వెలుగుమట్ల భూ నిర్వాసితులకు సంఘీభావంగా జిల్లా అధ్యక్షురాలు చిలుక శారద మరియు ఉద్యమకారులు కలిసి 1,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ లాలాదేవ, మల్లారపు పద్మ, గ్యార పద్మ, రాణి, పెద్దపెల్లి శారద, రవీందర్, దేగవత్ నీలా, జ్యోతి, తీగల సునీత, రమ, స్వప్న, ఉమా, రేఖ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి వాళ్ళు ఆ గుడిసెలు వేసుకొని ఉన్నోళ్ళు ఇప్పుడు మొత్తం కూలగొట్టిర్రు. వాళ్ళకు న్యాయం జరగాలి. మేమందరం ధరణకు ముందుకు వస్తున్నాం. చెప్పు. పేద ప్రజల ఇల్లు డ్యామేజ్ చేసినందుకు వాళ్ళు కంపల్సరీ భూదాన్ భూమి జాగాలు గవర్నమెంట్ తరఫున డబుల్ బెడ్రూమ్లను ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఖమ్మం డిస్టిక్లో పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టి వాళ్ళకి అన్యాయం చేశారు. సో అందుకోసమని వాళ్ళకి ఇంకా పట్టాలు ఇప్పించాల్సింది పోయి కూడా వాళ్ళ ఇళ్లను కూలగొట్టారు. వాళ్ళ బాధకి మీరు కారణమయ్యారు. వాళ్ళు గద్దెనెక్కిస్తే ఎక్కిన మీరు ఈరోజు వాళ్ళు బాధపడితే మిమ్మల్ని దించే పరిస్థితి మీరు తెచ్చుకోకండి. దయచేసి వాళ్ళని చూసి వాళ్ళకి ఇళ్లను కట్టించండి. వాళ్ళ యొక్క అభిమానానికి మీరు చూడగొనాలని కోరుకుంటున్నాను. దయచేసి వాళ్ళ బాధలు మీరు ఎప్పుడు కూడా భాగస్వామ్యం కాకండి. వాళ్ళకి మీరు ఇల్లు కట్టించి వాళ్ళు మళ్ళీ ఒకసారి మిమ్మల్ని గద్దెనెక్కించే అవకాశాన్ని మళ్ళీ ఇవ్వండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. స్టార్ట్ చేశాం. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర టీయూజేఏసీ తెలంగాణ ఉద్యమకారుల మేమంతా కూడా చైర్మన్ గారు సుల్తాన్ యాదగిరి గారి ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్లలో సమన్వయంగా ఆత్మీయంగా కలవటం జరిగింది. నా పేరు ఎస్కే ఫక్రుద్దీన్, స్టేట్ జనరల్ సెక్రటరీని. నిన్న జరిగిన ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లలో గల భూదాన్ భూముల్లో నిరుపేద కళాకారులు, నిరుపేద ఉద్యమకారులు, నిరుపేద కూలీనాలు చేసేటోళ్ళు అక్కడ గుడిసెలు వేసుకొని 7-8 సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్నారు. కనీసం 8 సంవత్సరాల నుంచి కూడా ఒక కరెంటు పర్మిషన్ లేదు, వాటర్ పర్మిషన్ లేదు. ఇవాళ డ్రైనేజీలు కానీ రోడ్స్ కానీ ఏమి లేవు. నిర్మానుష్యంగా ఉన్న గుట్ట మీద కూలీనాలి చేసుకుంటా మనిషికి ఒక 100 గజం కేటాయించుకొని గుడిసెలు వేసుకుంటే నిన్న జరిగిన ప్రభుత్వ దళాలు ఏదైతే పోలీసు బలగాలు, రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరూ కూడా 200-300 మంది వచ్చి ఈ నిర్వాసితుల్ని బలవంతంగా వారి గుడిసెలు కూలగొట్టి జేసీపీలతోటి ఆగమాగం చేసి వాళ్ళని బలవంతంగా ఖాళీ చేయడం జరిగింది. ఆ విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులు, కళాకారులు మా జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి గారి ఆధ్వర్యంలో స్పందించి వారికి తక్షణం ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని అక్కడున్న ముగ్గురు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, భట్టి విక్రమార్క గారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది అంటే, గెలిచింది, ప్రభుత్వాన్ని చేపట్టింది అంటే అది ఈ ముగ్గురు మంత్రులు, ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలోనే ఈ ప్రభుత్వం నడుస్తుందని జనం కూడా ఆలోచించి గత ప్రభుత్వం ఉద్యమకారులకి, కళాకారులకి ఏమి న్యాయం చేయలేదనే ఆలోచనతో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేస్తారేమోనని సంతోషంతో ఓట్లేసి గెలిపించిన ఘనత కూడా ఈ పేదవాళ్ళదే. అయ్యా ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం, సరే ఇచ్చారు. రేషన్ కార్డులు కూడా చాలా అద్భుతమైన పథకం ఇది. ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చారు, సన్నబియ్యం ఇస్తారు, సరే ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తారు, మరి పెన్షన్లు కూడా పెంచుతామంటున్నారు. మీరు చేసే పనులు 100కి ఇలా 80% సక్సెస్లో ఉన్నారు. ఓకే, మేము కాదంటలేదు.
ఈ ప్రభుత్వం ఏదో ఒక రోజు చేస్తుందనే నమ్మకంతో కూడా ఉన్నారు. అయ్యా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి తప్ప ఉన్న ఇళ్లను కూలిస్తే మళ్ళీ మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఖచ్చితంగా నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏదైతే ఖమ్మం జిల్లా నుంచే ఇన్ని సీట్లు గెలిచి ఇలా ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఘనత కూడా మా ఖమ్మం జిల్లాదే. మా మంత్రులు 3 మంత్రులు కూడా తలుచుకుంటేనే ఈ ప్రభుత్వం ఉన్నది. ఆ 3 మంత్రుల మీద చెడ్డ పేరు వస్తే అక్కడ ప్రభుత్వం కూలిపోద్ది. రేవంత్ రెడ్డి గారు, నేను కూడా మా ఇలా పక్షాన నేను కూడా చాలా వరకు నేను నిరుద్యోగ కళాకారుణ్ణి. నేను గత 15 సంవత్సరాల నుంచి ఉద్యమంలో చేసిన, నాకు కూడా సారథుల్లో ఉద్యోగాలు లేవు. ఇలా నిరుద్యోగులు వీళ్ళు జైలుకు పోయిన ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళ కనీసం 250 గజాలు చోటిస్తానన్నారు. అది కూడా హామీకి గతంలో నోచుకోలేదు కాబట్టి మీరు ఖచ్చితంగా చేస్తారు. నిన్ననే హైకోర్టు నుంచి జీవో వచ్చింది, అది చాలా సంతోషం. ఇవాళ కోదండరామ్ గారు మన స్వచ్ఛమైన ఇవాళ ఉద్యమకారుల తరపు నుండి జేఏసీ చైర్మన్ మన సుల్తాన్ యాదగిరి గారు పోరాడుతున్నారు. ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. అదేవిధంగా ఉన్న ఇళ్ళు కూలవకుండా మీరు ఒక్కసారిగిన ఆ ఖమ్మం వైపు చూడండి. రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి పట్టాలు ఇప్పించే ఏర్పాటు చేయండి. ఆ 3 మంత్రులు కూడా ఆదేశాలు ఇచ్చి ఆ వెలుగుమట్లలో ఉన్న నిర్వాసితుల్ని నాతో సహా, నేను కూడా సొంత ఇల్లు లేదు ఈ రోజు వరకు కూడా, నేను 15 సంవత్సరాల నుంచి ఉద్యమకారుణ్ణి, గ్రామీణ వైద్యుడిని. నాకు సొంత ఇల్లు లేదు, ఎంక్వైరీ చేసుకోండి. నాకు సొంత భూమి లేదు, ఎంక్వైరీ చేసుకోండి. నేను ఎంత కష్టపడ్డా. నేను తెలంగాణ రాష్ట్రం రావడం కోసం నేను భాగస్వామిని అయ్యిండో కూడా ఇలా అద్దెళ్లలో ఉండాల్సి వస్తుంది. నాకే విరక్తి పుడితే మళ్ళీ ఏ విధంగా నెగిటివ్ ఫీలింగ్స్లో ఈ ప్రభుత్వాలు కూలగొట్టడం పెద్ద సమస్య కాదు. ఇప్పుడు మంచిగా నడుస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ గెలవాలంటే ఇలాంటి నెగిటివ్స్ తీసేయండి, వాళ్ళని ఆదరించండి, వాళ్ళకి పట్టాలు ఇవ్వండి. మళ్ళీ ఖచ్చితంగా మీరే గెలుస్తారు, మీరే రావాలని కోరుకుంటున్నారు. ఈ లోపులోనే మీరు వాళ్ళని ఏడుపులు, ఆర్తనాదాలు నిన్న చూశారు కదా, వాళ్ళ ఏడుపులు, బీదవాళ్ళ ఏడుపులు ఖచ్చితంగా మనకి తగులుతాయి సార్. నేను శ్రేయభిలాషిగానే చెప్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. నా పేరు ఎస్కే ఫక్రుద్దీన్, జేఏసీ జనరల్ సెక్రటరీ, ఉద్యమకారుణ్ణి, కళాకారుణ్ణి, గ్రామీణ వైద్యుడిని. జై తెలంగాణ.